మాల్ సప్లై చేసే వాళ్ళని పట్టుకోవడం కోసం జేడీకేడీ కిరణ్ రమ్య వాళ్ళు ఒక లొకేషన్ దగ్గరికి వస్తారు. స్టూడెంట్స్ని టార్గెట్ చేసి మరీ ఈ మాల్ని అమ్ముతున్నారు. ఈ రోజు వాళ్ళని అస్సలు వదలకూడదు, ఖచ్చితంగా పట్టుకొని తీరాల్సిందే, అందరూ అలర్ట్గా ఉండండి అని ధాత్రి చెప్తూ ఉంటుంది. కేదార్, నువ్వు కారులో కూర్చొని ఉండు, రమ్య నువ్వేమో ఆ చెట్టు చాటున దాక్కొని ఉండు, నేను ఇక్కడే ఉంటాను అని ధాత్రి చెప్తూ ఉంటుంది. అప్పుడే కిరణ్ దగ్గర నుండి ఫోన్ వస్తూ ఉంటుంది. మేడం, ఇద్దరు ముసుగులు వేసుకొని లేడీస్ వస్తున్నారు మేడం, కనిపిస్తోందా అని కిరణ్ చెప్పడంతో, ఓకే నేను చూస్తున్నాను, మీరంతా అలర్ట్గా ఉన్నారు కదా గైస్ అని జేడీ చెప్తూ ఉంటుంది. ఆ ఇద్దరు ముసుగు వేసుకొని ఉన్న అమ్మాయిలు జేడీ దగ్గరికి వచ్చి రమేష్ ఎక్కడా అని అడుగుతూ ఉంటే, రమేష్కి పని ఉందని రాలేదు, మీరు ఆ 1 kg ప్యాక్ ఇస్తే నేను తీసుకువెళ్ళిపోతాను అని జేడీ చెప్తుంది. ఇక ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా గుసగుసలాడుకుంటూ ఉంటారు. ఆవిడని చూస్తూ ఉంటే నాకెందుకో డౌట్గా ఉంది అని వైట్ చున్నీతో ముసుగు వేసుకొని ఉన్న అమ్మాయి ఇంకో అమ్మాయితో మాట్లాడుతూ ఉంటుంది. అవును నాకు కూడా అని ఇంకో అమ్మాయి అంటుంది. ఆవిడ చేతికి ఇవ్వడం అస్సలు మంచిది కాదు, పద ఇక్కడి నుంచి పారిపోదామని వైట్ చున్నీ వేసుకున్న అమ్మాయి చెప్పడంతో ఇద్దరు పరుగులు పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. ఏ యాగు అంటూ ధాత్రి వెంట పడుతూ ఉంటుంది. అప్పుడే కేదార్, కిరణ్ రమ్య వాళ్ళు కూడా వాళ్ళని పట్టుకోవడం కోసం పరుగులు పెడుతూ వస్తూ ఉంటారు. అయితే జేడీ ఒక అమ్మాయి తలపై కొట్టడంతో ఆ అమ్మాయి కుప్పకూలిపోతుంది. తెల్ల ముసుగు వేసుకున్న అమ్మాయి మాత్రం పారిపోతూ ఉంటే, ఏయ్ ఆగవే అంటూ జేడీ వెంట పడుతూ ఉంటుంది. ఆ అమ్మాయి కూడా చేతికి అందడంతో వెంటనే జేడీ ఆ అమ్మాయి చెంప పగలగొడుతుంది. వెంటనే ఆ అమ్మాయి కింద పడిపోతుంది. మొహానికి ఉన్న తెల్ల చుడీదార్ని లాగి పడేస్తుంది. ఇక ఆ అమ్మాయి మొహం చూసి జేడీ అయితే చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే, రివాల్వర్ పట్టుకున్న కేదార్ మరింత షాకింగ్గా నోరు తెరుచుకొని మరీ చూస్తూ ఉంటాడు.